హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేందర్. గ్రామం చండూర్, మండల్ చిల్చెట్, జిల్లా మెదక్. విషయం సర్పంచ్, ఉప సర్పంచ్. సర్పంచ్ దాసరి శేషాద్రి, ఉప సర్పంచ్ పేరు మన్నె వెంకటేశం. వీరు సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి చండూరు ప్రజలకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేరు. ప్రభుత్వం ఇచ్చే నిధులు యువతకు తెలియజేయట్లేదు. చండూరు ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. వీళ్ళు పట్టించుకోవట్లేదు, అడిగితే సమాధానం చెప్పట్లేదు. ప్రజలు సమస్యలను పరిష్కరించాలి, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు పట్టించుకోవట్లేదు. సర్పంచ్ ఊర్లో అందుబాటులో ఉండట్లేదు. వారానికి 2 రోజులు మాత్రమే ఉంటుండు, 5 రోజులు ఊర్లో అందుబాటులో ఉండట్లేదు. ఎందుకని ఎంక్వైరీ చేయగా సర్పంచ్ కృష్ణాపూర్లో ఆయుర్వేద షాపు మరియు ఆయుర్వేద ఆర్ఎంపీ డాక్టర్గా దంతా కొనసాగిస్తున్నాడు. మరియు చండూరు గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం ఎట్లా, ఎవరు పరిష్కరిస్తారు? వారంలో 2 రోజులు ఉన్న వారి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు, కానీ ప్రజల గురించి ఆలోచిస్తలేడు. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చండూరు గ్రామం అభివృద్ధి అస్సలు చేస్తలేడు. ఒక్క సమస్య కూడా నెరవేర్చలేడు. ఉప సర్పంచ్ ఉన్నా లేని కిందికి, ఎందుకంటే ఉప సర్పంచ్ రాజకీయ అనుభవం లేదు. చుట్టుపక్కల ఊళ్ళు అనేక ఊళ్ళు చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి, చండూరు మాత్రం అలాగే ఉండిపోయింది, అభివృద్ధి చెందట్లేదు. కారణం సర్పంచ్. ప్రభుత్వం ఇచ్చే నిధులు అన్ని మింగేస్తున్నారు. ప్రభుత్వం నిధులు యువతకు తెలియజేయాలి, అడిగితే సమాధానం చెప్పట్లేదు. అడిగిన వాళ్ళను భయపెడుతున్నాడు, వాళ్ళను బెదిరిస్తున్నాడు. చంపేస్తామని, నరికేస్తాం, ఊళ్ళో నుంచి ఎలగొడతామని బెదిరిస్తున్నాడు. మరియు చండూరు గ్రామ ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారు, చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలు వీధి దీపాలు ఒకటి, మురికి కాలువలు, మంచినీటి సమస్య మెరుగుపరచడం, పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ, మరియు పిల్లలు ఆటలు ఆడడానికి ఒక గ్రౌండ్, మరియు ఊర్లో రోడ్లు, వ్యవసాయానికి నీరు, లిఫ్ట్ కంపల్సరీ. ఊర్లోకి 4 సార్లు బస్సు సౌకర్యం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. బస్సు సౌకర్యం లేక 2 కిలోమీటర్స్ నడిచిపోతున్నారు. ఊర్లోకి కంపల్సరీ 4 టైమ్స్ బస్సు సౌకర్యం కల్పించడం. ఊర్లో ప్రతి వారం కూరగాయల మార్కెట్ పెట్టడం. యుద్ధులకు, వికలాంగులకు పింఛన్లు వచ్చేలా చేయడం. ఊర్లో బస్తీ దవాఖానా కంపల్సరీ ఏర్పాటు చేయడం. యుద్ధులకు బీపీ, అంటే ముసలి వాళ్ళకి బీపీ, షుగర్ టెస్టులు మరియు వారికి అవసరమైన ఫ్రీగా మందులు. ఊరిలో సీసీటీవీ ఏర్పాటు చేయడం మరియు అక్రమంగా అమ్మే మద్యం షాపులను అరికట్టడం. ఈ మద్యం షాపు అమ్మడం వల్ల కుటుంబాలు ఎన్నో రోడ్డు పాలవుతున్నాయి, సర్వనాశనం అవుతున్నాయి, పిల్లల చదువులు ఖరాబ్ అవుతున్నాయి. ఈ మద్యం వల్ల తాగి వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి సర్పంచ్ తక్షణమే ఊర్లో ఎవరు మద్యం అమ్మినా చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఊర్లో ఎవరు కూడా మద్యం అమ్మడానికి వీలు లేదు. తక్షణమే మద్యం అరికట్టాలి, అక్రమంగా అమ్మే మద్యాన్ని అరికట్టాలి. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. వాళ్ళ నుంచి పెద్ద మొత్తాలు ముడుపులు అందుతున్నాయి సర్పంచ్కి. అక్రమంగా అమ్మే మద్యం షాపుల నుంచి సర్పంచ్కి పెద్ద మొత్తాలు ముడుపులు అందుతున్నాయి. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తలేడు. అంటే సర్పంచ్ వాళ్ళ నుంచి ముడుపులు అందుతున్నాయి కాబట్టి పట్టించుకోవట్లేదు, అరికడతలేడు మద్యాన్ని, ఊళ్ళో నడిపిస్తుంది. కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మద్యం తాగి చాలా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. మద్యానికి బానిసైన వ్యక్తులను మానసిక కేంద్రానికి, అంటే రిహాబ్ సెంటర్ పంపించి వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపరచాలి. ప్రభుత్వ నిధులు యువతకు తెలియజేయాలి. ఊర్లో ఎమర్జెన్సీ వాహనం కంపల్సరీ పెట్టాలి, ఊరి ప్రజల మేరకు, ప్రజల అవసరాల కొరకు. మరియు ఏమీ లేని వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు కంపల్సరీ వచ్చేలా చేయాలి. ప్రతి నెల గ్రామ సభ పెట్టి ప్రజల అభిప్రాయాలు సేకరించి వారి సమస్యలను పరిష్కరించాలి. ప్రజల సమస్యలు పరిష్కరించలేనిచో తక్షణమే రాజీనామా చేయాలి. మరియు ఈ అక్రమంగా మద్యం అరికట్టడం విషయంపై ఎన్నిసార్లు చెప్పినా సర్పంచ్ పట్టించుకోవట్లేదు. పోలీసుల నుంచి ఫోన్ చేపించి భయపెడుతున్నాడు. మరియు మన బ్యాగరి బాపయ్య వార్డు నెంబర్, వాళ్ళ భార్య వార్డు నెంబర్, కానీ ఆయన్నే రాజకీయంగా ఆయన్నే
దందా చేస్తున్నాడు. నేను ఇలా అసలు క్వశ్చన్లు అడిగితే నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ బ్యాగరి పాపయ్య ఫోన్ చేసి భయపెడుతుండు. నువ్వు ఊర్లోకి వస్తే చంపేస్తా, నరకేస్తా, సర్పంచ్ ఉప సర్పంచ్ గురించి ఎందుకు పేపర్కి ఇస్తున్నావు, ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నావు అని ఫోన్ చేసి భయపెడుతుండు. నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి, రికార్డింగ్ కూడా ఉంది. అసలు ఎందుకు భయపెట్టాలి? ఉన్న వాస్తవాలు అడుగుతున్నా ప్రజల కోసము. మద్యానికి బానిసైన వ్యక్తులను తక్షణమే మానసిక కేంద్రానికి పంపి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చేయాలి, పిల్లల చదువు బాగుపరచాలి. ఈ మద్యానికి బానిస అయి తండ్రులు తాగి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తారు, పిల్లల జీవితాలు. అందులో నాదొక ఖరాబ్ అయింది, నా కుటుంబం ఖరాబ్ అయింది. కాబట్టి ఆ అనుభవం నేను చెప్తున్నా, ఊరు సమస్యల గురించి మాట్లాడుతున్నా, తప్పుగా మాట్లాడతలేను. ఇట్లా మాట్లాడితే ఫోన్లు చేపించి భయపెడుతున్నారు, చంపేస్తా, నరకేస్తా, ఊర్లోకి రా చూసుకుందాం అంటున్నారు. బ్యాగరి పాపయ్య వాళ్ళ భార్య వార్డు నెంబర్, కానీ ఈయననే రాజకీయంగా భయపెడుతుండు. ఈయన ఫోన్ చేసి నేను వార్డు నెంబర్ ఫీల్ అవుతున్నాడు, ఫోన్ చేసి భయపెడుతుండ్రు, చంపేస్తా, నరకేస్తా అంటుండు. ఇవన్నీ సర్పంచ్ ఉప సర్పంచ్ చేపిస్తుండ్రు. ఇలా అసలు క్వశ్చన్ వేయడం వల్ల నిజాయితీగా నిలదీస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను భయపెడుతుండ్రు. నేను భయపడితే భయపడే రకం కాదు, భయపడ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా, కంపల్సరీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా, వాళ్ళకి చట్టపరమైన చర్యలు విధిస్తా, కంపల్సరీ ఇంతతో ఆపను, మీరు ఇంకా పై లెవెల్ దాకా తీసుకెళ్తా. సర్పంచ్ శేషాద్రి, ఉప సర్పంచ్ మన్నె వెంకటేశం, వార్డు నెంబర్ బ్యాగరి పాపయ్య, తస్మాత్ జాగ్రత్త, ప్రజల సమస్యలు పరిష్కరించండి, లేనిసో తక్షణమే రాజీనామా చేయండి. నేను ఇద్దరికో ఊడుకోను, పై లెవెల్ దాకా కంపల్సరీ సమస్యలు కంపల్సరీ తీసుకెళ్తా, గవర్నమెంట్ దృష్టి కంపల్సరీ తీసుకెళ్తా.